హాయ్ ఫ్రెండ్స్, మన సైక్లింగ్ 500 డేస్ సైక్లింగ్ ఛాలెంజ్లో అయితే 3 రోజులు అయితే మిస్ అయింది. ఎందుకు మిస్ అయిందంటే ఊరికి పోయినా ఒక 2 రోజులు అయితే. అంటే ఒక రోజు డ్యూటీ చేసుకునే పోయినా, ఇంకో రోజు ఏమో ఇక బద్ధకం. తెలిసిందే కదా, అందరి లెక్క మనకు కూడా బద్ధకం అనమాట. చూసిరా ఇగో ట్రాఫిక్ జామ్ ఎట్లుందో చూడండి. ఇప్పుడే సన్సెట్ అయింది బ్రో. నేను చూస్తున్నాగానే సన్ ఇగో అక్కడ ఆ ప్లేస్లోనే ఇట్లా సన్ కిందికి వెళ్ళిపోయాడు. కొంచెం ఇక్కడ వచ్చి టైం లాప్స్ తీద్దాం అనుకునే లోపే గాయాబ్. అది సంగతి. నేను అనుకున్నా నిన్న, అరే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ మొత్తం పోయినాయి బ్రో, ఇక మనం సైకిల్ తొక్కుడు కష్టమే అనుకున్నా. సైకిల్ తొక్కుడు కష్టమే, ఇక 500 డేస్ ఛాలెంజ్ ఇక ఖతం అయిపోయింది. ఇక మన సైకిల్ని పక్కన పెట్టాలి అనుకున్నా. మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి బ్రో. ఎవ్వరు చేయరు నిజంగా. ఏ సినిమా చేయదు. ఏ సినిమా అంటే అప్పటి వరకే. సినిమాలు అంటే నాకు కూడా పిచ్చే. మార్నింగ్ షో నుంచి పొద్దున సెకండ్ షో దాకా థియేటర్లోనే అప్పట్లో ఉన్నాం మనం కుర్రతనంలో. కానీ ఏ సినిమా చూసినా అంతవరకే. ఇప్పుడు దంగల్ సినిమా ఎగ్జాంపుల్, ఒక కొన్ని రోజుల వరకు ఉంటుంది. అరే రియల్ స్టోరీ, వాళ్ళలాగా నిజంగా రెజ్లింగ్ నేర్చుకోవాలి, వాళ్ళు అమ్మాయిలు అయినా కూడా అంత కష్టపడ్డరు. గీతా సింగ్ పోగాటు, పేర్లు గుర్తొస్తలేవు సడన్గా, కానీ బబితా సింగ్ పోగాటు, రీతూ సింగ్ పోగాటు, సంగీత పోగాటు, వాళ్ళ డాడీ మహవీర్ సింగ్ పోగాటు అనుకుంటా. నాకు తెలిసి పేరేమైనా తప్పు చెప్పుంటే క్షమించాలి. వాళ్ళు గోల్డ్ మెడల్ కొడతారు. అట్లా సినిమాలు అంతవరకే మోటివేట్ చేస్తాయి, కానీ మనని ఇక్కడ చూడండి లొకేషన్ ఆ రోజు వరకే. తర్వాత మనమే మోటివేట్ కావాలి. ఇక ఇక్కడ అయినుండే సన్సెట్ మిస్ అయిపోయింది మనకి. ట్రాఫిక్ చూసి ఆడ ఫ్లైఓవర్ అయిందంటే హైవే, ఇది మన సైకిల్. అది సంగతి. ఇక మళ్ళీ నేనే మోటివేట్ అయ్యి తొక్కనీకి వచ్చిన అనమాట. అది సంగతి. దిస్ ఈస్ అవర్ సైకిల్. కనిపిస్తుందా? ఇది అది సంగతి.